ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను అని దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. ఇక్కడ వాక్యం అంటే దేవుడు. అంటే దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, అంటే యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో మన మధ్యలో నివసించి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో, తప్పక వారిలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. కాబట్టి ఆ వాక్యం ఎవరంటే యేసు ప్రభు వారి. దేవుని వాక్యమును మనం నేర్చుకున్నామంటే అర్థం ఏంటంటే, ఆ వాక్యం ద్వారాగా ప్రభువుని తెలుసుకోవచ్చు, ప్రభువుని వెతకవచ్చు. అదేవిధంగా ఆ వాక్యమే మనల్ని వెలిగిస్తుంది, బ్రతికిస్తుంది. ఆ వాక్యము ద్వారాగా మనము పరలోకానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏ ఆత్మ అయితే యేసు ప్రభువారు శరీరధారి అయి ఈ లోకంలో నివసించాలని ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనదని పరిశుద్ధ లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఆ వాక్యాన్ని అంగీకరిద్దాం, ఆ వాక్యాన్ని మనం వెంబడిద్దాం. ఆమెన్.